కర్నూలు జిల్లా ముద్దట మాగిలో మద్యం తాగి విద్యార్థులను చితకబాదిన హెడ్ మాస్టర్ పై వేటు పడింది. హెడ్ మాస్టర్ జయరాజ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ టాయిలెట్ లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులను ఆగ్రహంతో ఉపాధ్యాయుడు చితకబాదినట్లు ఎంఈఓ జగన్నాథం నివేదిక ఇచ్చారు. ఎన్నో తరగతి అమ్మ మీరు? ఈ పైప్ తోనే కొట్టినాడా? సరే సరే హెడ్ మాస్టర్ తాగేసి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో స్కూల్ విద్యార్థులను చితకబాదారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ తీరుపై మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు చర్యలు తీసుకున్నారు. సార్ రోజు బాత్రూమ్ లోకి పోతాడు సార్. రోజు పోతాడు కదా, ఎందుకు పోతాడు ఒకసారి చూద్దామని పోయినాం సార్. దీన్ని తాగి ఆడ పెట్టి మళ్ళీ వస్తున్నారు సార్. అప్పుడు అక్కడ చూసినందుకే వీటిని విరిగిపోయేలా కొట్టినాడు సార్. సార్ రోజు బాత్రూమ్ లోకి పోతాడు సార్. రోజు పోతాడు కదా, ఎందుకు పోతాడు ఒకసారి చూద్దామని పోయినాం సార్. దీన్ని తాగి ఆడ పెట్టి మళ్ళీ వస్తున్నారు సార్. అప్పుడు అక్కడ చూసినందుకే వీటిని విరిగిపోయేలా కొట్టినాడు సార్. కర్నూలు జిల్లా ముద్దట మాగిలో మద్యం తాగి విద్యార్థులను చితకబాదిన హెడ్ మాస్టర్ పై వేటు పడింది. హెడ్ మాస్టర్ జయరాజ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ టాయిలెట్ లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులను ఆగ్రహంతో ఉపాధ్యాయుడు చితకబాదినట్లు ఎంఈఓ జగన్నాథం నివేదిక ఇచ్చారు. హెడ్ మాస్టర్ తాగేసి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో స్కూల్ విద్యార్థులను చితకబాదారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ తీరుపై మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సముద్రం ముద్దట మాగి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బాత్రూమ్ లో మద్యం సేవిస్తున్నాడని కొంతమంది విద్యార్థులు గమనించారు. గమనిస్తున్న ఆ టైంలో మద్యం సేవిస్తూనే పిల్లలను చూసి తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్ళాక క్లాస్ రూమ్ లో డోర్ కు గడియ పెట్టి ఈ ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పైపుతో ప్లాస్టిక్ పైప్ తో విశిక్షణారహితంగా కొట్టడం జరిగింది. పైపు కూడా విరిగిపోవడంతో విద్యార్థులందరూ కూడా కేకలు వేస్తూ బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే స్కూల్ దగ్గరకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిపై వాగ్వాదానికి దిగారు. ధర్నా చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంఈఓ కూడా ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఏదైతే పాఠశాలకు కూడా ఎంఈఓ వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. తర్వాత ఇలాంటి ఉపాధ్యాయుడిని ఇస్తే పిల్లలకు ఏం చదువు చెప్తాడు, పిల్లలు కూడా చాలా దీని వల్ల కూడా కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వారిని ఇక్కడ ఉంచకుండా వెంటనే పంపించాలని కూడా ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓకు కూడా ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేశారో. తర్వాత ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల విద్యార్థులు చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను కొట్టడమే కాకుండా వాళ్ళకి చదువు కూడా సరంగా చెప్పడం లేదంటూ కూడా వాళ్ళు స్కూల్ కు తాళం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఎంఈఓ జగన్నాథం దీనిపైన కూడా పూర్తిగా విచారణ చేపట్టి విషయాన్ని కూడా జిల్లా శాఖ విద్యాధికారులకు కూడా సమాచారం చేయడం జరిగింది. ఒక రిపోర్టు కూడా ఇవ్వడంతో డిఈఓ షామిల్ పాల్ కూడా వెంటనే దీనిపై కూడా స్పందించి ఏదైతే ప్రధానోపాధ్యాయుడు
జయరాజును కూడా సస్పెన్షన్ చేసేట్లో డిఓ అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎటకేలకు ఈ ప్రధాన ఉపాధ్యాయుడి పైన కూడా సస్పెన్షన్ వేటు వేయడము, అదేవిధంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా డిఓ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో వెంటనే అతన్ని విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. అయితే హెచ్ఎం వెళ్ళిపోయినాడు కాబట్టి అక్కడ కొత్త హెచ్ఎం కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఏదైతే వారిని ఏర్పాటు చేయాలని కూడా విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేసినారు. అయితే హెచ్ఎం తీరుపైన కూడా స్థానికంగా చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.